సో ఇదన్నమాట విషయం మై డియర్ మ్యూజిక్ లవర్స్. ఈరోజు రాత్రిపూట వర్షం కొట్టింది, అక్కడ మామూలుగా కాదు బాగా వర్షం కొట్టింది. సో బాగా వర్షం కొట్టడం వల్ల కాలువల పూట ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి తిరగడానికి వచ్చినాం. ఈ రంగురాలు కలెక్ట్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చి. ఇట్లాంటి రాళ్ళు ఇంకా కూడా ఉన్నాయి ఇంట్లో, మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటా నేను, కాకపోతే పర్టికులర్గా చెప్పలేదు ఎప్పుడు. సో ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఖైరుగూడ ఏరియా అంటారు దీన్ని, మొత్తం గోలేట ఖైరుగూడ ఏరియా. ఎందుకంటే నా చిన్నప్పుడు డ్రైవర్ ప్రయాణం మొదలైంది ఇక్కడనే, సాగింది ఇక్కడనే. దీని తర్వాత పర్ఫెక్ట్ డ్రైవర్ అయిన తర్వాత హైదరాబాద్కి పోయి అక్కడ కొన్ని సంవత్సరాలు డ్రైవర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చిన. సో ఇది చిన్ననాటి జ్ఞాపకం అన్నమాట. ఇదేంటంటే అత్యంత విలువైన నీటి వనరులు ఉన్నటువంటి ప్లేసు మా ఆదిలాబాద్ ప్లేస్ మాత్రమే. మన తెలంగాణలో నీటి వనరులు ఎక్కువగా నిల్వగా ఉన్నవి, నీటి జలపాతాలు ఉన్నాయి అన్నీ కూడా మా తెలంగాణలో ఆదిలాబాద్లో, అందులో ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడైతే ఈ రంగురాలు తీసుకొచ్చిన నేను. ఇప్పుడు ఇవి దొరికిన ఈ రంగురాలు చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయో. గ్రీన్ రాళ్ళు ఇవి, ఇట్లా వజ్రాలు అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇవి అడుగుదాం రండి. అడిగితే ఎట్లా ఏం బయట పడబోతుంది. మామూలు రాళ్ళు ఇవి, కాకపోతే ఇవి వజ్రపు రాళ్ళు అయితే, గ్రీన్ రాళ్ళు అయితే మాత్రం నాకు మామూలుగా ఉండదు. డబ్బులు కోట్లలో వస్తాయి డబ్బులు, ఓకేనా? డబ్బులు ఇంకా సంచులు ఏంటది గోనె సంచులలో నింపుకుంటే బియ్యపు సంచులలో. ఇవి గ్రీన్ రాళ్ళు అన్నమాట. చైనీస్ డ్రామాల్లో, కొరియన్ డ్రామాల్లో చూపిస్తారు కదా, అట్లాంటి గ్రీన్ స్టోన్స్ ఇవన్నీ. సో ఈ గ్రీన్ స్టోన్స్ కనుక ఒరిజినల్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక అమ్మితే కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి. కానీ మన తెలంగాణలో అంత అదృష్టం లేదు. వీటిని ఎవరు కోట్లకు కొనరు, కోట్లకు కాదు కదా, 10 పైసలకు కూడా ఎవరు కొనరు. సో ఈ రాళ్లను బాగా కడిగి మెరిసేలాగా ఇంట్లో పెట్టుకొని లైటింగ్ చేస్తే బాగా అందంగా ఉంటుంది అన్నమాట, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఐ లవ్ యూ ఆల్, మై ఫ్యామిలీ, ఆల్ మెంబర్స్.